సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. సో నిన్న 4 అవర్స్లో మనం జొమాటోలో ఎంత 300 ఏమో కొట్టాం కదా. సో ఈరోజు ఊబర్లో 4 అవర్స్లో ఎంత అయితే మనం క్యాష్ అయితే అంటే అంటే ఎన్ని రైడ్స్కి ఎన్ని అయితే మనకు నిన్న ఎన్ని రైడ్స్కి ఒక 5 రైడ్స్కి 300 రూపీస్ అయింది. మనకు 300 రూపీస్ వచ్చింది. సో ఈరోజు మనం ఊబర్లో అదే 5 రైడ్స్కి మనకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో అది కూడా 4 అవర్స్లో ఎంత అయితే అవుతుందో. సో ఊబర్కి మళ్ళీ జొమాటోకి మళ్ళీ మధ్య తేడా ఏంటో ఈరోజు చూద్దాం అనమాట. సో ఊబర్లో మనం 4 అవర్స్లో ఎక్కువ ఎర్నింగ్ చేయగలుగుతామా లేక చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే లాగిన్ అయితే చేశాను నేనైతే ఊబర్. సో చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ వస్తుందో ఏంది అనేది. చలో. సో ఒక 5-10 మినిట్స్కి అయితే మనకైతే ఆర్డర్ వచ్చింది లక్డీ కా ఫుల్ సెట్. సో అది వచ్చేసి 17 కిలోమీటర్ అనమాట. సో ఫస్ట్ రైడే మామూలుగా లేదు. సో చలో వెళ్ళిపోదాం తొందరగా. పికప్ లొకేషన్ కూడా దగ్గరే ఉంది అనమాట. 1.2 కిలోమీటర్ ఉంది. సో చలో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఊబర్ వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఇది 17 కిలోమీటర్ ఆర్డర్ అని చెప్పాను కదా. సో 17 కిలోమీటర్కి మినిమం ఎంత ఇవ్వాలి డబ్బులు? ఒక 158 160 అంత ఇచ్చినా ఓకే. మరి 132 ఏంటి నాకు అర్థం కాదు. మరి 132 ఏంది భయ్యా ఇది? ఎంత ఎండలో తిరిగి ఇంత కష్టపడి ట్రాఫిక్లో నడిపితే వీడు మళ్ళీ అంత దొబ్బేస్తుంటే మళ్ళీ వాడు ఇచ్చేది కూడా చూపించింది కూడా ఇవ్వట్లేదు వాడు. ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఏం చేస్తాం, కర్మ ఇక ఏదో ఇది చేస్తున్నాం కాబట్టి ఇక చేయాల్సిందే, అంతే, తప్పదు. సో ఒక ఆర్డర్ అయితే వచ్చింది వెస్ట్ మారేడుపల్లి సైడ్ అన్నమాట. అయ్య బాబో, ఇదేంది ఇంత హైట్ ఉంది? రోడ్ ఏంటి ఇంత హైట్లో ఉంది? అబ్బో, ఎక్కగలుగుతుందా? ముందుకే మన బండి సర్వీసింగ్కి వచ్చింది. ఊరిని మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇంకా పైకి ఎక్కాలి. దీనికన్నా ఇంకా రెట్టింపు, దీనికన్నా డబుల్ పైకి. ఓహో, ఇంకా దానికన్నా ఇంకా రైట్ సైడ్ తిరగాలంటే ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా మీకు అంత కెమెరాలో అంటే వీడియోలో అంతగా కనిపిస్తుందో లేదో కానీ అమ్మా, ఓహో, ఏముంది ఇది ఇంత ఎత్తుగా? ఒక 5 కిలోమీటర్ వెళ్ళాల్సిన పెట్రోల్ దీనికే ఖర్చు అయిపోతుంది ఎక్కడానికి. ఇప్పుడు డౌన్ ఉంది, స్లోగా వెళ్ళాలి, లేకపోతే అంతే సంగతి మనకి. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. పికప్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం. మళ్ళీ 9 అయితే ఎండ వచ్చేస్తుంది. 12 అయితే ఎండ వచ్చేస్తుంది గట్టిగా. అప్పటి వరకు మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత గట్టిగా కొట్టేద్దాం. చలో. సో జేబీఎస్లో ఇంతకుముందు రైడ్ కంప్లీట్ అయిపోయింది. సో రైడ్ అయిన ఒక 20 మినిట్స్కి ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట అంబర్పేట సైడ్. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ మెసేజ్ చేశారనమాట. సో బ్రో, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయని చెప్పారు. సో కాసేపు వెయిట్ చేద్దాం, ఇక తప్పదు. సో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక అన్న కనిపిస్తుంది, ఆయన అనుకుంటా. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. అన్న ఊబర్. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది జూబ్లీ హిల్స్ సైడ్. సో అది పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంది, దగ్గరే ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతే. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. సో
అది చలో తొందరగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఇంతకుముందు జూబ్లీ హిల్స్ సైడ్ ఆర్డర్ వచ్చింది అన్నా కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకొకటి ఆర్డర్ అయితే వచ్చింది ఒక 10 minutesకి. అది వచ్చేసి ఎక్కడుందో అంటే నాకు డ్రాప్ ఎక్కడుందో కూడా నాకు ఐడియా లేదు. సో 180 రూపీస్ చూపించింది. సో 180 రూపీస్ చూపించినప్పుడు ఇక నేను డైరెక్ట్గా యాక్సెప్ట్ అయితే చేసేసాను అనమాట. ఇక ఇంకా ఎవరైనా రైడర్స్ ఇంకా యాక్సెప్ట్ చేస్తారేమో అని అనుకొని తొందరగా అయితే యాక్సెప్ట్ చేసేసాను. పికప్ వచ్చి దగ్గరే ఉందన్నమాట. ఇక డ్రాప్ ఎక్కడుందో నాకు ఐడియా లేదు. సో ఎక్కడున్నా సరే ఇక మనమైతే ఇక వెళ్ళిపోదాం. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో మన ఊబర్ మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు 4 hours అవుతుంది. 4 hours కంప్లీట్ అయిపోయింది. సో 4 hours మనం అమౌంట్ ఎంత ఎర్న్ చేసామంటే 675 అమౌంట్ ఎంత ఎర్న్ చేసామంటే 700 రూపీస్ ఎర్న్ చేసామన్నమాట. 700 రూపీస్ ఎర్న్ చేసాము. ఇక ఇంకొక 2 hours వెయిట్ చేద్దాం. 2 hours మళ్ళీ మనం ఎలాగో టార్గెట్ 1000 పెట్టుకుంటాం కదా డైలీ. సో 1000 అవుతుందేమో అనుకుంటున్నా. కాకపోతే మాత్రం సాయంత్రం ఇంకా ట్రై చేద్దాం. సాయంత్రం ఎలాగో జొమాటో అయితే ట్రై చేస్తాం కదా ఎలాగో. సో అది ఇక్కడ నుంచి అయితే నానక్రామ్గూడ సైడ్ అయితే వచ్చాను. ఇప్పుడు ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 5-10 minutes వెయిట్ చేశాను. ఇక్కడ నుంచి ఆర్డర్ పడట్లేదు. చిన్న ఆర్డర్ అయినా సరే పెద్ద ఆర్డర్ అయినా సరే ఏది రావట్లేదు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ ఏరియా చేంజ్ చేస్తే తప్ప మనకు ఆర్డర్ రావని తెలిసింది నాకైతే. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ నుంచి అయితే మనం వేరే సైడ్ అయితే వెళ్ళిపోదాం. అది సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామంటే ఇటు దగ్గర లింగంపల్లి ఉంది. లింగంపల్లి వద్దులే, మళ్ళీ అటు నుంచి మళ్ళీ అటు పడతాయి ఆర్డర్లు. కొంచెం ఇటు హైటెక్ సిటీ కానీ మాదాపూర్ సైడ్ కానీ కొంచెం అటు కొండాపూర్ సైడ్ కానీ వెళ్ళాలి. సో అటు సైడ్ వెళ్దాం ఇక. సో 1.5 hour తర్వాత నానక్రామ్గూడ నుంచి నేను రిటర్న్ అయితే ఇటు సైడ్ అయితే వచ్చేసాను కదా. నానక్రామ్గూడ నుంచి అయితే నేను వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ ఖాళీగానే వచ్చాను. సో ఇక్కడికి వచ్చాను కదా. సో నేను నానక్రామ్గూడ నుంచి అయితే నేను ఖాళీగానే వచ్చాను అనమాట. మొత్తం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దాకా మొత్తం ఖాళీగానే వచ్చాను. ఒక ఆర్డర్ కూడా పడలేదు. నేను హోమ్ లొకేషన్ యాడ్ చేసుకున్నా ఇంటికి వెళ్దామని. సో హోమ్ లొకేషన్ తీసేస్తే ఆర్డర్ వచ్చేవేమో, కానీ నేను హోమ్ లొకేషన్ అయితే పెట్టుకున్నాను కదా. సో అందుకని నాకైతే ఇటు సైడ్ ఏ ఆర్డర్ రాలేదు. సో ఇక్కడ నుంచి మనకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి నాచారం సైడ్ ఒక పార్సల్ అయితే పడింది. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. డ్రాప్ లొకేషన్లోకి వెళ్ళి ఇచ్చేసి ఒక 2 orders కంప్లీట్ చేయాలి. ఇంకా 2 orders కంప్లీట్ చేస్తే మన టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో చూద్దాం మన టార్గెట్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది. సో చలో ఇప్పుడైతే డ్రాప్కి వెళ్ళిపోదాం. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇంకా 2 ట్రైన్లు కంప్లీట్ అయితే లేదో తెలీదు. సో ఒకవేళ సాయంత్రం ఈవినింగ్ టైంలో మనం ట్రై చేద్దాం. మనం ఎలాగో జొమాటో ట్రై చేద్దామని అనుకుంటున్నాం కదా సాయంత్రం పూట. సో అదేవిధంగా మనకు అంటే అప్పుడే మనకు పేమెంట్ అవసరం అనుకుంటే నెట్ క్యాష్ కావాలి, నెట్ పేమెంట్ కావాలంటే ఊబర్ చేద్దాము. లేదు మనకు వీక్లీ అవసరం ఉంది, వీక్ తర్వాత కూడా మనకు నెక్స్ట్ మండే వరకు వెయిట్ చేయగలుగుతామంటే జొమాటో చేద్దాం. సో అది సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక ఒక్కసారి అలా కాల్ చేసి ఈ పార్సల్ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం. చలో